హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు గువాహటికి వెళ్తున్నాము. ఇప్పుడు తిన్సుకియా రైల్వే స్టేషన్లో ఉండాము. ఇది మురారికి ఫస్ట్ ట్రైన్ జర్నీ అనేది. ఇది ఇప్పుడు మనము తిన్సుకియా రైల్వే స్టేషన్ అనేది వచ్చేసి నార్త్ ఈస్ట్లో వచ్చేసి లాస్ట్ ఇండియాకి లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. దీన్ని ఇంకా పైన రైల్వే స్టేషన్ అనేది మన ఇండియాకి ఉండదు. ఇది లాస్ట్ ఫైనల్ రైల్వే స్టేషను తిన్సుకియాది. ఇప్పుడు 9 o'clock అట్లా ట్రైను ఇక్కడ అనగా మనం ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అక్కడ గువాహటిలో పోయి రీచ్ అయిపోతాము. ఇప్పుడు ట్రైన్ లోపలికి వచ్చేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము రాజధాని ఎత్తుకున్నాము. ఫుడ్ అంతా మనకి టికెట్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మేము ఫుడ్ అంతా తినేసి మీకు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు మార్నింగ్ అంతా అయిపోయింది, కొంచెం డిలే అయ్యింది ట్రైన్ అనేది 1/2 hour. దాన్ని ఇంకా ఒక 6-6:20కి అట్లా గువాహటిలో రీచ్ అయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు మనము ఫస్ట్ కొన్ని టెంపుల్స్కి పోతాము. ఫస్ట్ పోయేది వచ్చేసి నవగ్రహ శివ టెంపుల్. ఇది వచ్చేసి జాస్తి ఫేమస్ అన్నమాట గువాహటిలో. మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి జాస్తి ఆ కాలం టెంపుల్స్ ఉంటాయి గువాహటిలో, ఈ అస్సాంలో. అండ్ మన సైడ్కి అట్లా న్యూగా రినోవేషన్లో అట్లంతా మోస్ట్లీ ఏం టెంపుల్ ఉన్నాయి వాళ్ళు రినోవేట్ చేయలేరు. అన్నీ అట్లే ఓల్డ్గా ఉండదాన్ని మెయింటైన్ చేస్తూ ఉండరు. ఇప్పుడు మీరు చూస్తూ ఉండరు కదా, ఇది నవగ్రహ శివ టెంపుల్. దీంట్లో 9 నవగ్రహాలు పెట్టేసి ఒక్కొక్క నవగ్రహాలకి ఒక్కొక్క పేరు పెట్టి ఇప్పుడు మనం చేస్తూ ఉండేది వచ్చి శని భగవాను. ఒక్కొక్క భగవాన్కి ఒక్కొక్క కలర్ పెట్టి పూజ చేపిస్తారు. మేమును కొంచెం నవగ్రహ పూజ అంతా సేపిచ్చేసి కొంచెం అక్కడే ప్రేసేసి అక్కడంతా చూసుకొని మేము వస్తుంది. ఈ గుడి అనేది వచ్చేసి ఆమ్ కింగ్ రాజేశ్వర్ సింగ్ కట్టారు. ఇప్పుడు ఈ టెంపుల్ నుండి మేము కామాఖ్య టెంపుల్కి బయలుదేరుతాము. ఇప్పుడు కామాఖ్య టెంపుల్ అనేది వచ్చేసి మనకి గువాహటిని ఇంకా ఒక 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అది వచ్చి నీలాచల్ ఇల్ అని ఒక ప్లేస్లో ఉంది కామాఖ్య టెంపుల్ అనేది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నవగ్రహ శివ టెంపుల్. బయట మీకు చూపిస్తూ ఉన్నాను వీడియోలో అనేది. ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి మనము బయలుదేరుతూ ఉంటాము. కామాఖ్య టెంపుల్ అనేది వచ్చేసి 51 శక్తి పీఠాల్లో ఓల్డెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి 10 దేవతలు ఉంటారు. ఆ 10 దేవతలు పేర్లు చెప్తాను ఇప్పుడు. కాళీ, తార, సుదేశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బకలాముఖి, మాతంగి, కమల అనేసి ఇక్కడ 10 దేవతలు ఉంటారు. దీంట్లో తార అనేది వచ్చేసి రాముడు, కాళీ అనేది కృష్ణ. ఇట్లా ఒక 10 దేవతల్లోనూ ఒక్కొక్క పేరును వచ్చి ఒక్కొక్క దేవుని రూపాలుగా భావిస్తారు. దీన్నే దశావతారాలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఒక 2 lines ఉంది. నో శివ వితౌట్ శక్తి దెర్ ఈస్ నో వరల్డ్. అప్పుడు పొజిషన్ ఆఫ్ మదర్, ఆ మదర్ పొజిషన్లో వచ్చేసి మనము శక్తిని పెట్టినాము. అట్లంటే పార్వతీదేవి వచ్చేసి ద్రాక్షాయిని రూపమెత్తినప్పుడు మనకి ఆ టైం కాలంలో దీంట్లోదా మనకి కామాఖ్యాదేవి టెంపుల్ అనేది కట్టిండారు. అది ఇంకా ఏమి అనేది షార్ట్గా మీకు ఆ స్టోరీ అనేది ఇప్పుడు చెప్తాను. దక్షిణ మహాప్రభు అనే వాళ్ళు ఉంచి వాళ్ళదా ఆ టైంలో వచ్చేసి దాక్షాయిని అనే రూపంలో ఉండే పార్వతికి తండ్రి. దక్షన్ వాళ్ళు వచ్చేసి మన శివన్ అంటేనే కొంచెం ఇష్టమయ్యలేదు. ఆ టైంలో శివుడు దాక్షాయిని తన పర్మిషన్ లేకుండా మ్యారేజ్ చేసుకునే అని దానికోసము దక్షిణకి జాస్తి కోపం ఉండే. ఆ టైంలో ఒక యోగం వచ్చేసి జన్మించారు దక్షిణమూర్తి. ఆ టైంలో వచ్చేసి అందరు దేవుల్ని అందరినీ పిలిచి ఇన్వైట్ చేశారు ఆ పూజకి. బట్ శివుని ఇన్వైట్ చేయలేదు. పార్వతి దాక్షాయిని కూడా ఇన్వైట్ చేయలేదు. అప్పుడు దాక్షాయిని వచ్చేసి శివుని తావపోయి ఇట్లా మా తండ్రి గారు ఒక యోగం చేపిస్తారు, దానికి నేను పువ్వాలనుకోండాను అని చెప్పిన దానికి శివుని
శివ చెప్పారు అట్లా పిలికుండే తాకి మనము పోకూడదు అనేసి. దానివల్ల ద్రాక్షాయనికి కోపం వచ్చేసి రూపం ఎత్తి బాగా నాట్యం చేసి అనక అక్కడ యోగం పూజ జరిగే తక్కుపోయేసి అక్కడ పూజ జరిగేదానికి సాబాలంతా ఇడిసేసి ఆ అగ్నిగుండంలోనే మనకి దాక్షాయిని అనేది వచ్చేసి లోపల పోయింది. అనక అది తెలుసుకొని మనకి శివుడు అనేది వచ్చేసి అక్కడికి పోయి ఆడుండే అందరికీను కొన్ని ఇదంతా అయ్యి అనక శివునితో ఉండే దీంట్లో దాక్షాయిని బాడీ అనేది వచ్చేసి 51 పీసెస్గా అయిపోయింది. దాంట్లో ఒక ఫీమేల్ ఆర్గన్ పీస్ వచ్చేసి ఇక్కడ అస్సాంలోని గువాహటిలో మనకి బ్రహ్మపుత్ర రివర్ పక్కలో పడింది. ఆ ప్లేస్ ఉందా ఇప్పుడు మనము కామాఖ్యాదేవి టెంపుల్ అని అంటాము. ఇప్పుడు ఆ గుడిలో మోస్ట్లీ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఫీమేల్ ఆర్గన్ మీద పూజించేది. ఇదిదా కామాఖ్యాదేవి టెంపుల్ది కథ. నాకు వచ్చినట్లు నేను చెప్పినాను. ఏమైనా మిస్టేక్స్ అయితే నన్ను క్షమించండి. అనక ఇది వచ్చేసి పరణిపీఠం